జై శ్రీమన్నారాయణ చెప్పండిరా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుంది. ఇదిగో జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి టెంపుల్లో పద్మనాభ స్వామి వాటర్లో ఉంటారు. సతాయిస్తుంది మమ్మల్ని, చూడనిస్తలేదు. టెంపుల్లో 1 రూపాయి ఇస్తా, 2 రూపాయి ఇస్తా అంటది. ఇప్పుడు హాయ్ చెప్పు. సారీ, అది సార్విక. దాని పేరు చెప్పి చెప్పి ఇది విహిక. ఇది విహిక పెద్ద రాక్షసి. ఓకే, అత్త ఇట్లా సతాయించకపోతుండే. శ్రీ జగన్నారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి. శ్రీవారి భక్తులు శ్రీ జగన్నారాయణ స్వామి వారి వద్ద దీపారాధన చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జగన్నారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామివారి కృపకు ఒక్క నిమిషం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
స్వర్ణగిరి టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్. మా బ్యాచ్ చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం చాలా బాగా జరిగింది. పునర్దర్శన ప్రాప్తిరస్తు. నమో వెంకటేశాయ నమః. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళాము. లోపలికి ఫోన్స్ అయితే అలవ్ లేవు. ఫోన్లో ఒక ప్లేస్లో పెట్టేసి వెళ్ళిపోవాలి లాక్ చేసుకొని. మేమైతే కార్లో పెట్టేసుకున్నాం. అయితే ఈ స్వర్ణగిరి టెంపుల్లో ఫోన్స్ ఎక్కడి వరకు అలవ్ అంటే బయట ప్రాంగణం, గుడి ప్రాంగణంలో ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పెద్దగా ఉంది. ఆంజనేయుడు తర్వాత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. ఆ పద్మనాభ స్వామి ఏంటంటే ఒక కోనేరులో పడుకొని ఉంటారు. చాలా పెద్ద రౌండప్ లో ఒక మంచి కోటలాగా కట్టి అందులో కోనేరు లోపల పద్మనాభ స్వామి పడుకొని ఉంటారు. ఇదైతే టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కరెక్ట్ గా మనం బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటది. ఈ పద్మనాభ స్వామి టెంపుల్ కూడా లెఫ్ట్ సైడే ఉంటది. అక్కడ మంచిగా దీపాలు పెట్టుకునే ప్లేస్ కూడా ఇచ్చారు మనకు. ఫొటోస్ ఎంతైనా దిగొచ్చు, వీడియోస్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అదిగో కోనేరులో పద్మనాభ స్వామి ఎంత హాయిగా పడుకొని ఉంటారు. చుట్టూ మంచి డెకరేషన్ తో కట్టిన గుడి కట్టారు. చాలా అందంగా ఉంటది. మా పిల్లలైతే ఎప్పుడు వాళ్ళ పప్పను పట్టుకునే తిరుగుతారు. చిన్నపిల్ల అయితే అసలు ఫోటోనే దిగదు. మా సాన్విక అయితే మంచిగా సహకరిస్తుంది వీడియోకి. అదిగో ఫోటో తీపిస్తున్నామని వాళ్ళ పప్పని ఎంత సతాయిస్తుంది. ఆడాలి, దాంట్లో రూపాయి వేయాలి. పద్మనాభ స్వామి టెంపుల్ కోనేరు లోపల మాత్రం 1 రూపీ 2 రూపీ అలాంటి కాయిన్స్ వేస్తుంటారు. పిల్లలు ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలని అడుగుతుంటారు. అయితే ఒకటి ఏంటంటే రిస్ట్రిక్షన్, అక్కడ కంపల్సరీ మన హిందుత్వం ఉట్టిపడేలాగా చీర, చుడిదారు అలాంటి డ్రెస్సులతో వెళ్ళాలి. కొంచెం పెద్దగైన పిల్లలైతే మాత్రం కంపల్సరీ చున్నీ ఉండాలి. ఒంటి నిండా డ్రెస్ ఉండి చున్నీ ఉంటేనే, ముఖానికి బొట్టు, గాజులు అలా ఉంటేనే లోపలి వరకు అలౌ చేస్తున్నారు. చాలా వరకు హిందూ దేవస్థానాల్లో ఇప్పుడు అలాగే అడుగుతున్నారు. కొంచెం పెద్దగైన పిల్లలకు ఒంటి నిండా బట్టలు లేకపోతే కంపల్సరీ చున్నీ వేసుకోండి అమ్మా, కనీసం చున్నీ అయినా వేసుకోండి అని అడుగుతున్నారు. ఇది ఎందుకంటే గుర్తు చేస్తున్నాను, పిల్లలకు మంచి మంచి ఫ్రాక్స్ అని వేసుకొని బదులారు కదా, అలా కాకుండా కొంచెం ఒంటి నిండా డ్రెస్సులు వేసుకోండి.